హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీకాంత్. ఈ వెబ్ సిరీస్లో భాగంగా చాలా వరకు విషయాలు లాస్ట్ వేదిక్ అట్లాంటిస్, వేదాలకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్రపంచం ఇంతకుముందు ఉండేదని చెప్పి, అది ప్రీ డెల్యూజ్ అంటే గ్రేట్ ఫ్లడ్కి ముందు, మనువు ఆ కాలానికి ముందు చాలా వరకు వేదాలు ఎలాగైతే మనం కొట్టుకుపోయాయని చెప్పి చెప్పుకుంటున్నామో, అలాగే ఎంతో నాలెడ్జ్, ఎంతో సైన్స్ మనం అలా లూజ్ అయిపోయామని ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించి ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లో సైన్స్, టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అనే కాలంలో కూడా వేల సంవత్సరాలకే ముందు మన పూర్వీకులు, వైదికులు ఎంత బాగా ఈ విషయాల్ని చెప్పుకుంటూ వచ్చారో డిస్కస్ చేసుకున్నాం. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మీకోసం. క్లాసికల్ ఫిజిక్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ ఫిజిక్స్లో దాదాపు ఒక 200 సంవత్సరాల నుంచి చాలా రీసెర్చ్ జరుగుతూ వస్తుంది. అయితే ఆ రీసెర్చ్ కొత్త కొత్త విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. న్యూటన్స్ లాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఆ తర్వాత అడ్వాన్స్మెంట్, టైం గురించి, బ్లాక్ హోల్స్ గురించి, డార్క్ మ్యాటర్ గురించి, తర్వాత రీసెంట్గా లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ రీసెర్చ్, లాస్ట్ 2 డెకేడ్స్లో జరుగుతున్నటువంటి అద్భుతమైన రీసెర్చ్లో గాడ్ పార్టికల్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద పార్టికల్ ఫిజిక్స్కి సంబంధించి చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి. కానీ ఈ పదార్థాల గురించి, ఈ విషయాల గురించి చెప్పకనే చెప్తూ మన వేదాల్లో చాలా చోట్ల ప్రస్తావనలు ఉన్నాయని చెప్తే అతిశయోక్తి కాదు. ఇప్పటికే చాలాసార్లు ఓపెన్ హైమర్ ఇలాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు వేదాలని రెఫరెన్స్గా తీసుకుని, భగవద్గీతని రెఫరెన్స్గా తీసుకుని, మన పురాణాలని రెఫరెన్స్గా తీసుకుని ఇవి ఆల్రెడీ అందులో మెన్షన్ చేశారు అని చెప్తూ ఉండడం చాలా సందర్భాల్లో విన్నాం. అటువంటి వాటిలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ని ఈరోజు మీతో చెప్తా. దానికన్నా ముందు ఇందాక మనం చెప్పుకున్నట్టు పార్టికల్ ఫిజిక్స్ ఆర్ ఇంకొంచెం లోతుగా వెళ్తే క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఫోర్సెస్ అంటే శక్తులు, వీటిని సైన్స్, ఫిజిక్స్ 4 విభాగాలుగా డివైడ్ చేసింది. నెంబర్ 1 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, నెంబర్ 2 గ్రావిటేషనల్ ఫోర్స్, నెంబర్ 3 స్ట్రాంగ్ ఫోర్స్, నెంబర్ 4 వీక్ ఫోర్స్. ఈ 4 కేటగిరీస్ ఆఫ్ ఫోర్సెసే ఈ యూనివర్స్ మొత్తాన్ని నడిపిస్తున్నాయి అని చెప్పి ఫండమెంటల్ ఫిజిక్స్ మనకి చెప్తుంది. అయితే ఈ 4 ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, ఫోర్సెస్ మన ప్రపంచాన్ని నడిపిస్తున్నట్లయితే, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నట్లయితే, ఇవన్నీ బిగ్ బ్యాంగ్ థియరీ టైంలో ఒకటే శక్తి నుంచి ఆవిర్భవించాయా అన్నది ఫిజిక్స్కి ఈనాటికి అంతు చిక్కని ఒక మిస్టరీ. ఎందుకంటే ఒకటి 4గా విభజించబడిందా, లేక 4 విడివిడిగా ఇండిపెండెంట్గా ఆవిర్భవించాయా ఈ విశ్వంలో అన్నది సైంటిస్టులకి అంతు చిక్కని మిస్టరీ. అయితే ఒక ప్రిమైస్ ఆర్ హైపోథసిస్ ఏంటంటే, ఈ 4 ఒకటే ఒక కేంద్ర బిందువు నుంచి ఆవిర్భవించాయి అని చెప్పి. అదే సింగిల్ పాయింట్ సోర్స్ ఆఫ్ ద ఫోర్స్, అంటే అన్ని ఫోర్సెస్కి సింగిల్ పాయింట్ అని. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రజెంటేషన్, ఇటీవలే లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ చెప్పాను కదా, LHC రీసెర్చ్లో గాడ్ పార్టికల్, దైవ పదార్థం అని చెప్పేటువంటి ఒక రీసెర్చ్ చాలా ప్రపంచం మొత్తంలో చాలామందికి తెలిసి జరుగుతుందని. అందులో ఒక రీసెంట్ డిస్కవరీ చేశారు. ఏంటంటే పార్టికల్స్ డీకే అయిపోయేటప్పుడు వీళ్ళు ఆ పార్టికల్స్ని యాక్సలరేట్ చేసి ఒక ఫోర్స్ ఇచ్చి దాన్ని బిహేవియర్ని బేసిక్ ఫిజిక్స్ తత్వంలో ఎలా ప్రవర్తిస్తున్నాయో చూస్తారు. అలా చూసినప్పుడు అవి రకరకాల స్టేజెస్లో డీకే అవుతూ వచ్చాయి. అంటే కామన్గా బిహేవ్ చేయాల్సినవి విభిన్నంగా బిహేవ్ చేస్తున్నాయి. దీనికి కారకం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి అని చెప్పి ఇప్పుడు రీసెర్చ్ సడన్గా డిస్కవర్ చేసి ముక్కు మీద వేలేసుకుంది. అంటే ఒకే రకంగా బిహేవ్ చేయకుండా వేరుగా బిహేవ్ చేయడానికి ఏదో ఒక శక్తి కారకం అవుతుందని చెప్పి. ఆ ఫోర్స్ ఏంటి అన్నది బేసిక్ క్వశ్చన్. అయితే ఇందాక నేను చెప్పినట్టు మూలంగా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి 4 ఫండమెంటల్ ఫోర్సెస్ని ఫిజిక్స్ ఆల్రెడీ ది ఎంటైర్ వరల్డ్ అండ్ సైన్స్ యాక్సెప్ట్ చేస్తుంది.
అయితే ఈ 4 ఫోర్సెస్ గురించి మన వేదికలు ఆల్రెడీ చెప్పారా అంటే ఎస్, ఆ పాయింటే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇలాంటి 4 ఫోర్సెస్ గురించి పార్టికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ చాలా స్పష్టంగా చెప్తూ వచ్చింది. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ ఫోర్స్, వీక్ ఫోర్స్. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి ఈ 4 ఫోర్సెస్ గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కేంద్ర బిందువైన ఒక శక్తి గురించి ఇప్పుడు రీసెర్చ్ ఇంకా జరుగుతుంది. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్ని, ఈ ఫోర్సెస్ గురించి మన వైదికులు ఏనాడో చెప్పారు. ఋగ్వేద శ్లోక నెంబర్ 8 స్టాంజా నెంబర్ 12:28లో యా వృధతే ఇంద్రోహో అని సాగేటువంటి ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే భూమికి ఉన్నటువంటి అయస్కాంతపు శక్తి, బలమైన శక్తి, బలహీనమైన శక్తి అని విభజిస్తూ ఈ 4 ఫోర్సెస్ వాటి యొక్క మూల బిందువైనటువంటి ఆకర్షణ శక్తి గురించి చాలా స్పష్టంగా ఈ శ్లోకంలో ఉంటుంది. ఇవిటే కాదు, ఇంకా చాలా శ్లోకాల్లో ఈ విధంగా వైదికులు చాలా తులనాత్మకంగా, చాలా జాగ్రత్తగా ఈ శక్తుల గురించి చెప్పారు. నిజానికి పురాణాలు కానీ, వేదాలు కానీ, పుకిటి పురాణాలు అనుకోకుండా మనం గమనిస్తే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో తెలుస్తాయి. వేదికులు చెప్పినటువంటి దాంట్లో ప్రతి ఒక్క అంశంలోనూ ఒక్కొక్క ఆసక్తికరమైన విషయం ఉంటుంది. దాన్ని ఇప్పటికే చాలామంది సైంటిస్ట్స్ ఇంటర్నేషనల్గా కూడా అప్రూవ్ చేస్తూ వస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే దోస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ హ్యావ్ గాట్ ట్రూత్ వాల్యూ. అంటే ఒక ఫ్యాక్ట్కి ట్రూత్ వాల్యూ ఉంటే అది తులనాత్మక విమర్శ అంటే సహేతుకమైనటువంటి ప్రశ్నలో నిలబడుతుంది. అలాంటి రీసెర్చ్ ద్వారా ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఇంకా ఎన్నో బయటకు వస్తాయి. వాటన్నిటిని మీతో పంచుకుంటాను ఫర్దర్. థ్యాంక్ యూ.